ద్వారా వైరా ప్రాజెక్టుకి సాగర్ ఆయకట్టుకి గోదావరి జలాలు ఇవ్వాలని ఆ రోజున సీతారామంలో ఉన్నటువంటి పెండింగ్ కార్యక్రమాలకి 600 కోట్లు శాంక్షన్ చేసి కేవలం 3-4 నెలల కాలంలోనే ఆ స్ట్రక్చర్స్ అన్నిటినీ బ్రిడ్జిలన్నిటినీ పూర్తి చేసి 3 పంపులతోటి మిగిలిపోయినటువంటి సీతారామాన్ని ఈ రోజున 3 పంపులు గౌరవనీయులు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇన్ఛార్జి మంత్రి వెంకటరెడ్డి గారు, ఆర్థిక మంత్రి బట్టి గారు, సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముగ్గురు కూడా ఈరోజు 3 పంపుల్ని ఆన్ చేశారు. ఆ రోజున జిల్లా మంత్రులుగా శ్రీనివాసరెడ్డి గారు, నేను, బట్టి గారు మరి 3 నెలల్లోనే ఈ పనులు అవుతాయా, ఆగస్టు 15కి గోదావరి నీళ్లు వదలగలుగుతామా, వైరా ప్రాజెక్టుకి రాజీవ్ కెనాల్లోకి నీళ్లు పంపించగలుగుతారా, 3 నెలల్లో ఎట్లా చేయగలుగుతారు, మీ ఇష్టం అని చెప్పి ముఖ్యమంత్రి గారు మనకు అనుమతి ఇచ్చారు. ఆ అనుమతిని అనుగుణంగా ఈనాడు వైరా నియోజకవర్గంలో రామదాస్ గారి ఆధ్వర్యంలో 8 కిలోమీటర్ల రాజీవ్ కెనాల్కి 1 పైసా ఇవ్వకుండా ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి నమ్మకం, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం, మనకి న్యాయం జరుగుద్ది, రహదారి అమ్ముతున్నటువంటి భూములు అత్యధిక ధరలున్నా మనం ఈ యొక్క సత్కార్యానికి, ఈ మహత్కార్యానికి, గోదావరి కృష్ణా జలాలు అనుసంధానం చేసేటటువంటి మహా ప్రక్రియకి మనమే త్యాగాలు చేయాలి అని చెప్పి ఈనాడు ఆ గ్రామస్తుల్లో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులు, గిరిజన రైతులు కూడా మా మీద నమ్మకం ఉంచి భూములు ఇచ్చినటువంటి ప్రతి రైతన్నకి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మీకు ముఖ్యమంత్రి గారి ద్వారా న్యాయం చేపిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని దేవుడి దయ వల్ల ఈరోజు కృష్ణా జలాలు కూడా వచ్చినాయి. ఈ జలాలు వచ్చినా రాకపోయినా ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఆయకట్టుకి గోదావరి జలాలు తరలించాలని, తద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి 6,74,000 ఎకరాలకి సాగునీరు ఇవ్వాలని, ఇంకా మిగిలిపోయినటువంటి పనులకి ఇంకా 8,000 కోట్లైనా 10,000 కోట్లైనా సాక్షాత్తు ప్రభుత్వమే మీ దగ్గరకు వచ్చి మీ ముందు మాటిచ్చి రేపు రాబోయే 4 సంవత్సరాల్లో 8,000 కోట్లు ఖర్చు పెట్టి గోదావరి జలాల్ని పాలేరు రిజర్వాయర్కి తరలించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆకాంక్ష, ఈ జిల్లా రైతుల యొక్క కోరిక. మీ కోరికను మన్నించి ఇందిరమ్మ రాజ్యాన్ని సృష్టించినటువంటి మీరు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి మీరు తీసుకొచ్చినటువంటి మీ త్యాగానికి ఖమ్మం జిల్లా ప్రజల యొక్క రుణం తీర్చుకునేటటువంటి బాధ్యత వేదిక మీద ఉన్నటువంటి మా మీద ఉన్నది అని చెప్పి ముఖ్యమంత్రి గారికి సమయం లేకపోయినా ఈ రోజు మళ్ళీ ఇప్పుడు గవర్నర్ గారితో సమావేశం ఉన్నా ఈ సత్కార్యం, ఈ మహత్కార్యం మీ చేతుల మీదుగా ఖమ్మం నడిబొడ్డునున్నటువంటి వైరాలో జరగాలని బట్టి గారు, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులందరం కూడా కోరాం. అయితే మీ కోరికని, ఖమ్మం జిల్లా ప్రజల కోరిక కోసం నేను తప్పకుండా ఇబ్బంది అయినా వస్తాను అని చెప్పి మాటిచ్చారు.